గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వర్షం పడుతుంది. చినుకులు, పెద్ద వర్షం ఏం కాదు. ఈ చినుకుల వలన రైతులకు ఎటువంటి ఇబ్బంది తెలిసిన ఆల్మోస్ట్ పాపము ఇప్పుడు వడ్లు కోసే టైంలో వచ్చేసి ఈ విధంగా లైట్గా చినుకులు వర్షాలు పడుతూ ఉంటే వడ్లంతా మొడల్లోనే ఉన్నాయి పాపం. ఇంకా ఓకేనా, కసువు అంతా ఎండలేదు. కసువు ఎండితేనే ఆవులు తింటాయి, లేకుంటే కసువు మొత్తము మగ్గిపోతే ఆ కసువు ఆవులు తినవు, సరిగా చెదులు పట్టిపోతుంది. సో అది చెదులు పట్టేది. ఇంకొక మ్యాటర్ వచ్చేసి, ఎవరికన్నా ఆవులు లేకుండా ఉండి సపోజ్ వాళ్ళు అమ్మాలనుకుంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా అయ్యేలే, అమ్మేదానికి కూడా చెదల పట్టిపోతుంది కాబట్టి. సో అటువంటి సిచ్యువేషను ఇప్పుడు ఈ క్లైమేట్కి వర్షం పడుతుంది. దానివల్ల ఇంకా మడిలో కోసేటప్పుడు వడ్లున్నాయి అంటే మా ఊళ్ళో మిషన్తో కోపించినారు. ఓకేనా, ఆ మిషన్తో కోపించినప్పుడు ఏమైందంటే మిషన్ వచ్చేసి అది కోసేసి వడ్లు ఉడ్డబోయేస్తుంది. మడిలో ఉన్నాయి ఇక్కడ. ఆ ఉడ్డబోయేసినటువంటి వడ్లని 4 నుంచి 5 దినాలు ఎండబెట్టాలి మనం. ఎండబెడితేనే మనకి వడ్లు బాగుంటాయి. భీము కటం అని అనల్ల. భీము కటం అని అంటేనే మనకి బాగున్నట్ల, వడ్లు ఎండినట్ల. లేదంటే పచ్చి వడ్లను ఎత్తుకొని పోయి మనము ఇంట్లో మూటల్లో వేసి పెట్టినామనుకోండి, ఆ వడ్లు ముగ్గిపోయినప్పుడు భీము మనము రైస్ మిల్లుకి వేసుకొచ్చినప్పుడు అవి గంజిగా ఉంటాయి. అంటే తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ భీము. ఆ విధంగా అయిపోతుంది. అదే మనకి భీము బాగా ఎండినాయి అనుకోండి, ఎండినటువంటి భీముని అయితే మనము చాకచక్యంగా అయితే సూపర్గా వాడుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఓకేనా, సో అందుకోసం అయితే చెప్తున్నాను. ఈ వర్షాకాలంలో అయితే రైతులకి చాలా ఇబ్బంది ఇప్పుడు ఈ సీజన్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ పాపం వడ్లు వేసినారు, మడులు కోస్తూ ఉండారు. మడులు కోసే టైంలో ఈ విధంగా వర్షాలు పట్టుకొని తుంపర్లు పట్టుకొని చేస్తూ ఉంటే కూలోళ్ళు పెద్దగా దొరకరు. కూలోళ్ళు దొరకనప్పుడు మిషన్లు తోడుకొస్తారు. మిషన్లు తోడుకొచ్చి మడులోకి దించితే మిషన్లు తగులుకుపోతాయి. ఆ వర్షము వాళ్ళు వేరే డిమాండ్. నీళ్ళలో కోసే మిషన్కి గంటకి 4,000, మామూలుగా కోసే మిషన్కి గంటకి 3,000 అని చెప్పి డిమాండ్. ఎక్కడి నుంచి తేవాలి చెప్పి రైతులు డబ్బులు? వాళ్ళకు వచ్చేటటువంటి సాడా డబ్బుల్లో ఇట్లా వీటికే ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? దానికంటే మనం ఎక్కువ అంటే వడ్లు కొని తినేచ్చు అంటారు. వడ్లు ఇప్పుడు క్వింటాలు 3,000 రూపాయలు పోతూ ఉంటాయి. కొత్త వడ్లు 3,000 పోయినా 10 క్వింటాలు ఎత్తుకుంటే కూడా 30,000 రూపాయలు ఆరాంగా. అంటే సేద్యం చేసేదానికంటే కూడా ఆ డబ్బులు పెట్టి కొనేయచ్చు వడ్లు అనే భావన వచ్చేస్తుంది రైతుకి. ఈ ఖర్చులు, ఈ రామాయణాలు, ప్రకృతి వైపరీత్యాలు అన్న చూసి. సో నేనేమంటానంటే అన్ని పంటలకి అన్ని ప్రోడక్ట్లకి ఒక రేట్లు ఉన్నాయి, ఒక సపోర్ట్ ఉంది. ఏమన్నా నష్టపోయినా కూడా. బట్ రైతు నష్టపోతే సపోర్ట్ చేసేవాడు ఎవడు లేడు. ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఊరికే పైకి మాటలు చెప్తారు తప్పించి ఎవరు సపోర్ట్ చేయరు. అసలు ఏ రైతు ఇప్పుడు పంటలు చేస్తుంటారు రైతుల్లో. నేను వ్యవసాయము అగ్రికల్చర్ ద్వారా నుంచి నేను పైకి వచ్చి డెవలప్మెంట్ అయ్యి నేను ఇంత నీట్గా ఉండాలి అని చెప్పి ఎవరైనా వచ్చి ముందుకు చెప్పమనండి. ఎవరు చెప్పరు. ఒక పంటలో వస్తుంది, ఒక పంటలో పోతుంది, ఒక పంటలో వస్తుంది, ఒక పంటలో పోతుంది. లాటరీ టైపు రైతు పరిస్థితి. అంటే ఒక ఎంప్లాయీ అంటే అతనికి పని చేసినందుకు నెల శాలరీ వస్తుంది. ఎంత అని సపోజ్ ఫిక్స్డ్ శాలరీ, అతనికి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, అవి వస్తాయి. అతను దాని ద్వారా ఇల్లుని మెయింటైన్ చేసుకోగలడు. బట్ రైతు పరిస్థితి అయోమయం. ఈ పంటలో వస్తే వచ్చా, ఈ పంటలో రాలేదంటే రాలేదు. దానికి తగ్గట్టుగా ప్రకృతి వైపరాలు, వర్షాలు, గాలివానలు, ఈ విధంగా. సో నాకు తెలిసినటువంటి వరకు కూడా ఆల్మోస్ట్ రైతులు వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా బతుకుతూ ఉంటారు అంటే, మనకి ఇవి ఉంటాయి, ఆవులు ఆల్మోస్ట్ చాలా వరకు మా ఊర్లో కల్లా వచ్చేసి పంటలు స్టాప్ చేసినారు. వడ్లు, రాగులు ఇవి చేసుకొని చిన్నవి తరకారీ పంటలు ఏవి, బీన్సు, టమోటా, దోసకాయ, ముల్లంగి, మిరపకాయ, చిక్కుడుకాయ, పూల తోటలు, ఈ విధంగా ఇవి వేసుకుంటూ ఉన్నారు. ఈ వేసుకున్నటువంటి ఈ పూల తోటలు చూడొచ్చు మీరు, మల్బరీ వెనకాల ఇది మల్బరీ. ఈ విధంగా వేసుకొని చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్దగా పెట్టుబడులు పెట్టి చేసి నష్టపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ చాలామంది నష్టపోయారు పాపం.
అందుకు భయము. అట్లా ఈ 2-3 సంవత్సరాల్లో మనకి రేట్లు అయితే పెద్దగా ఏం రాలేదు. ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న మార్కెట్ సీజన్ చూస్తే మిరపకాయకి ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉందంట కిలో మిరపకాయ రేట్ పెరిగింది, హైక్ అయింది మిరపకాయ. సో ఆ విధంగా సిచ్యువేషన్ ఉంటాయి రైతులకి కష్టాలు. ఇక్కడ మీరు చూడండి, ఈ దోసకాయ తోట కనిపిస్తుంది కదా, ఇది మొత్తం దోసకాయ తోట, ఎండిపోయింది దోసకాయ తోట. ఇది పాపం ఎంత ఖర్చు పెట్టానంటే అంత ఖర్చు పెట్టాలని, అది 3-4 కోతలు వచ్చింది అంతే. ఆ తర్వాత ఆ కాయలు కూడా ఒక రకమైనటువంటి వైరస్ రోగం వచ్చింది. ఆ వైరస్ రోగం వచ్చి పాపము 2-3 కోతలకు అయిపోయింది. కిందంతా చూడండి బీన్స్ అలానే వదిలేసినారు, పెరికి కూడా లేదు, రేట్లు లేవు, ఏం చేయమంటారు. ఇక్కడ నుంచి పెరికి కూలోళ్ళకి రోజుకి 250 నుంచి 300 రూపాయలు. అది కూడా వాళ్ళు తెల్లవారు 8కి వచ్చి మధ్యాహ్నం 2కి వెళ్ళిపోతారు. వాళ్ళకి భోజనం పెట్టి 300 ఇవ్వాలి, ఓకేనా. తర్వాత ఆ కాయల్ని మార్కెట్కి వేసుకొని పోయేదానికి ఆటో బాడికి వచ్చేసి వీకోటకెళ్ళి లేదా పొలం మీదకి వేసుకుపోవాలంటే 1000 రూపాయల దాకా పడుతుంది, కనీసం 1000 రూపాయలు అడుగుతారు, ఓకేనా. తర్వాత అక్కడ మార్కెట్లోకి పోయి ఒక క్వింటాల్కి 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ సపోజ్, వాడు 1000 రూపాయలు కమిషన్ పెరుగుతాడు, 100 రూపాయలు 10 రూపాయలు కమిషన్ పెరుగుతాడు మార్కెట్ వాడు. లాస్ట్కి రైతుకు మిగిలేది వచ్చేసి అతను కూలి చేయింటాడు. ఈ కూలీల చేతిలో పొగలంతా నిలబడుకొని కూలి చేయింటాడే, ఆ కూలి డబ్బులే వచ్చేది, ఏమాట పెట్టుబడి డబ్బులు కూడా వాపస్ రాదు. అటువంటి పరిస్థితి సిచ్యువేషను రైతులది అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ వర్షాల మూమెంట్ వల్ల వచ్చేసి పాపము మొడ్లులోనే ఉన్నాయి, ఇంకా ఎండలేదు, కసు అలానే ఉంది, ఎండలేదు. ఈ బంగాళాఖాతంలో మళ్ళీ త్వరగా అల్పపీడనం వచ్చింది. మన రీసెంట్గా వచ్చిపోయిన అల్పపీడనమే కాకుండా ఇప్పుడు వచ్చేసింది అల్పపీడనం వచ్చేసి ఇది మళ్ళీ కొత్తగా వస్తుండేటటువంటి ఇంకొక అల్పపీడనం. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈసారి ఎన్ని మొడ్లు నాశనం అయిపోతాయి తెలదు. ఆల్రెడీ పోయిన వర్షానికైతే ఇంకా మా ఏరియాలో మొడ్లు నీళ్ళలోనే ఉన్నాయి, నీళ్ళలోనే దిగి నిలబడి కోస్తూ ఉంటారు. వాళ్ళంతా ఇంకా ఒడ్లు కూడా ఇంటికి కూడా చేర్చలేదు, ఒడ్లు కూడా ఆల్రెడీ బండపైనే ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు జనాలు. సో ఈ విధమైనటువంటి కష్టాలు ప్రతి రైతుకి. సో వాళ్ళు బతుకుతూ ఉండేదంతా ఇప్పుడు ఉండే వాళ్ళని ఒకటే, ఆవులే కానీ లేకుండా ఉంటే ఎవరికి జీవనాధారం లేదు. ప్రతిరోజు వాళ్ళు పాలు పిండి పోసుకుంటూ ఉన్నారు. అసలు ఆవులు అనేవి లేకుండా ఉంటే ఏ ఒక్క రైతు కూడా ఇక్కడ నిలబడినాడు, అంతా బెంగళూరుకి చేరిపోయి ఉంటారు. అసలు మా ఊర్లో రైతులు మొత్తం ఎవరి ఇంట్లో నచ్చుడు ఆవులు ఆల్మోస్ట్ పంటలు స్టాప్ చేసినారు, పాలు పిండి పోసుకుంటున్నారు. ఈ పాడి పరిశ్రమ లేకుండా ఉంటే ఇంకా రైతు పరిస్థితి అయోమయం, ఆ విధంగా అయిపోయింది. సో మెయిన్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో పాడి పరిశ్రమ నెంబర్ 1 పాత్ర పోషిస్తుంది, రైతుల్ని కాపాడుతుంది. సో రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.